శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ ఎపిసోడ్ 4. రావణుడు రాక్షస మంత్రుల ముందు వాపోవుట. ప్రహస్తుడు పాడిన పాట. రావణుడికి విభీషణుడు, ఇతర మంత్రులు మరియు మండోదరి హితవు చెప్పుట. ఇవి అంశాలు కవర్ చేయబడినవి ఈ ఎపిసోడ్ 4లో. శ్రీ వాల్మీకి రామాయణంలో 6 కాండాలు వ్రాశాను. ఇప్పుడు 6వ యుద్ధకాండకి సంబంధించిన ఘట్టాలు వివరంగా చెప్పబడినది. దీనిలో భాగంగా ప్రతి ఎపిసోడ్లో వివరంగా తెలియజేయడమైనది. పాటలతో సహా కథ, సన్నివేశాలు, డైలాగులు, పాటలు అన్నీ వివరంగా చెప్పబడినది. ఈ యుద్ధకాండలోని అన్ని సన్నివేశాలు ఒక క్రమబద్ధంగా వివరించడమైనది. కావున శ్రీ రామాయణము యుద్ధకాండ అందరి పిల్లలకు, నడి వయసు వారికి, పెద్దలకు, వృద్ధులకు అందరికీ మంచి జ్ఞానము పెంచును. అందరూ ఈ ఆడియో వీడియోని విని తరించి నా ఈ ఛానల్కు లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయవాలనని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మంత్రిప్రగడ మార్కండేయులు. కథ మరియు పాటల రచయిత హైదరాబాద్, ఇండియా. ఫోన్ నంబర్ +91-9951038802. ఇప్పుడు ఎపిసోడ్ 4లోకి వెళ్ళిపోదాము. వినండి. రావణుడు రాక్షస మంత్రుల ముందు వాపోవుట. ఓహో, ఏమి ఇది? ఒక్క సీతమ్మ గురించి ఇన్ని వేల లక్షల వానర సైన్యము ఉన్నదని నేనెరుంగకపోయితిని. రామునకంత శక్తి బలమున్నదా? ఇంత సైన్యమును కూడగట్టెదడని నేనెన్నడూ ఊహించలేదే. రామునకు ఇంత అంగబలమున్నదని నేనెన్నడూ ఊహించలేదే. సీతను అన్ని విధములా కష్టపెట్టి హింసించుచుంటిని అని కొంచెము నా మనసులో అనిపిస్తున్నది. అయినను ఇప్పుడు సీతను లంక నుండి పంపజాలను. నా పేరు ఏమి కావలే? ఈ రావణ బ్రహ్మ చేత కాని వాడనిపించుకొనరాదు. అయినదేదో అయినది. అయినను యుద్ధములు చేయుట, గెలుచుట నాకు పరిపాటే. నన్నెవ్వరూ గెలవజాలరు, నన్ను వధించను లేరే. అయినను ఈ మానవులకు ఈ రావణుడిని చంపగల శక్తి ఎటులుండును? మానవుని చేతిలో చంపబడమా? అప్రదిష్ట. నాకును జ్ఞాపకము వచ్చుచున్నది. మానవుని చేతిలో కూడా నాకు మరణం ఉండకూడదని నేను వరము కోరినప్పుడు అనలేదని అనిపిస్తున్నది. భూలోకములోని మానవులు ఈ రావణుని సంహరింపలేరని వరములు కోరినప్పుడు అనిపించినది. ఇప్పుడేమీ చేయలేము. అయినను ఇంత శక్తివంతుడగు ఈ రావణ బ్రహ్మని ఏ మానవుడు సంహరింపజాలడు. వేచి చూసేదము. ఆ రాముడెంత బలవంతుడో ఈ రావణుడి ముందు. ఎక్కువ ఆలోచించిన నా మతి పోవుచున్నది. అయినను ఈ రావణుడికి ఇంతమంది యుద్ధభూమిలో ఆరితేరిన మంత్రులుండగా ఎలా భయపడవలే? ఈ రావణుడు కూడా మీ కన్నను ఎక్కువ శక్తి, యుక్తి, బలము కలవాడను. అనేక దేవతా రాక్షసులను గెలిచినవాడను. రావణుడిని మంత్రులు ఓదార్చినారు. రావణ మంత్రివర్యులలో ప్రముఖ రాక్షస యుద్ధయోధుడగు ప్రహస్తుడు ఇట్లనను రావణ బ్రహ్మతో. ప్రహస్తుడు పాడిన ఒక పాట. ఓ దశానన, జ్ఞప్తికి తెచ్చుకొమ్ము. నీ బల పరాక్రములు నీ వెరింగవు. నీకున్న శక్తి యుక్తులు మేమెరుంగుదుము. నీ మాయా మంత్రములు చాలు ఆ వానర మూకలకు. నాగులను జయించిన ధీరుండవయువు. యక్షరాజు పుష్పక విమానమును హస్తగతి చేసుకున్న వీరుండవు. యముడును జయించిన ధైర్యశాలి వీవు. యుద్ధములో దేవలోక పాతాళములన్ జయించితివీవు. ఇంకనూ వినుము ఓ దశానన. నీ పుత్రుడు ఇంద్రజిత్తుడు ఒక్కండే చాలు. శివవరంబులుండి సైన్యంబు నెదిరింప ఒక్కడు చాలు. శంభురాసుని గెలిచిన వీరుడు నీ పుత్రుండు. వృత్రాసురుని జయించిన ధీరోత్తముండు నీ సుతుడు.
భయమేల దశానన ఇంద్రజిత్తుండా. ఇంద్రజిత్తుండొక్కడే చాలు రామసేనను ఓడించుట. ఎట్టి భయములు వలదు మేముంటిమి, నీ పుత్రులే నీకు చాలు ఆ రాము నెదిరింప. నీవు నిదురమ్ము మీ మంత్రివర్యులుండా. ఇంద్రజిత్తు చాలు ఈ కార్యము చూడ ఓ దశానన. ఇంకొక ఘట్టంలో రావణుడికి విభీషణుడు ఇతర మంత్రులు మండోదరి హితము చెప్పుట. చూడు రావణ, నా మాటలు వినుము. నేను తమ్ముడనైనను నీ మంచి గురించి చెబుతుంటిని. సీతను రామునకు అప్పజెప్పుము. ఇంకను తరుణము మించిపోలేదు. రాముడేమి అపకారము చేసెను నీకు? నీవే సీతమ్మను అపహరించి లంకకు తెచ్చితివి. పరస్త్రీని చెరపట్టుట మంచిది కాదు. తప్పులు నీవు చేసితివి. చూడు రావణ, రాముడు పరంధాముడు. రామునితో యుద్ధము నీవు చేయలేవు, గెలువలేవు, నీవు మరణింతువు. విభీషణుని హితబోధలు రావణుడికి నచ్చక అచటి నుండి రావణుడు తన మందిరమునకు వెళ్ళిపోయాను. విభీషణుడు ఏమీయూ చేయలేక హితబోధలు రావణుడికి చెప్పుట వ్యర్థమని ఇకపై హితబోధలు చేయకూడదని నిశ్చయించుకొనెను. అయినను ఒక తల్లి బిడ్డలైనందున మమకారంతో మరల ఒకసారి రావణునికి హితము చెప్పవలనని తన మనసును అణుచుకుని రావణ మందిరమునకు వెళ్ళెను విభీషణుడు. రావణ మందిరములో రాక్షసరాజు సింహాసనము వలెనున్న ఆసనముపై కూర్చుని ఏదియో ఆలోచించుచుండెను. ఈ సమయములోనే విభీషణుడు రావణుని దగ్గరకు వచ్చి తన మాటలు విని అటు పిమ్మట నిర్ణయము తీసుకొనవలనని రావణుడికి తెలిపెను. ఇప్పుడు డైలాగ్స్ ఎలా ఉంటాయో ఈ సీన్లకు సంబంధించింది చెప్తా వినండి. రావణుడికి విభీషణుడు ఇతర మంత్రులు మండోదరి హితము చెప్పుట. విభీషణుడు అంటాడు, అన్నా రావణ, నీ మంచికే చెబుతుంటిని. సీతమ్మను ఆ రామునకు అప్పజెప్పుము. పరస్త్రీని చేపట్టుట మంచిది కాదు. రాముడు పరంధాముడు. నీవు రామునితో యుద్ధము చేయజాలవు. రామునితో నీవు గెలవజాలవు అన్నా. అప్పుడు రావణుడు అంటాడు, కోపోద్రిక్తుడై అచనుడి నుండి వెళ్ళిపోయాడు. విభీషణుడు అంటాడు, ఎన్ని విధముల అన్నగారికి తెలియజెప్పినను వినకుండెను. అన్న రావణుడి వ్యవహారము కాలమే నిర్ణయించును. ఎన్ని విషయములు రావణునికి తెలిపిన వ్యర్థమే. ఒక తల్లి కడుపున జన్మించినందుల మరొక మారు హితబోధ చేసిన తప్పు లేదు. అన్నదమ్ముల మమకారము ఎలా మాసిపోవును? నా మనసు చంపుకొని మరొక్క మారు హితము చెప్పవలే. రావణ వంశమందు అపశృతులు జరగకూడదని నా భావన. రావణ మందిరములో రావణుడు అంటాడిట్లా, రాజసింహాసనం కూర్చుండి ఏదియో ఆలోచించుచుండెను రావణుడు. అప్పుడు విభీషణుడు అంటాడు, అన్నా దశానన వందనములు. మరొక్క మారు నా మాటలు వినుము. సీతమ్మను రామునకు అప్పచెప్పుము. నీకును అన్నీయు మంచి జరుగును అన్నా. నిర్ణయము నీది అన్నా. సుదీర్ఘముగా ఆలోచించుము. ఇది ఎపిసోడ్ 4. మరొక్క ఎపిసోడ్ 5లో అతి త్వరలో కలుసుకుందాం. ఇట్లు మంత్రి ప్రేడ మార్కండేయులు, హైదరాబాద్. కథ పాటల రచయిత. థ్యాంక్ యూ.